ఎన్ఎంఎంఎస్ ప్రిపేర్ అవుతున్న విద్యార్థులకు స్వాగతం. టీశాట్ ద్వారా ప్రసారం అవుతున్న ఈ కార్యక్రమాలను రెగ్యులర్గా వీక్షించి మీరు మంచి మార్కులు పొందగలరని ఆశిస్తూ మనం ఈరోజు రైన్ అండ్ రివర్స్ అన్నటువంటి పాఠం గురించి చర్చించుకుందాం. ముఖ్యంగా ఇది ఏంటంటే వర్షము మరియు నదులు. మనకు తెలుసు, ఈ యొక్క ప్రపంచం అంతా కూడా తీసుకున్నట్లయితే మనకి 7 ఖండాలు 5 మహాసముద్రాలుగా విడగొట్టడం అన్నటువంటిది జరిగింది. దాంట్లో ముఖ్యంగా మనం చూసినట్లయితే ఆసియా అతిపెద్ద ఖండం, రెండవ పెద్ద ఖండం ఆఫ్రికా, అదేవిధంగా ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, యూరప్, ఆస్ట్రేలియా, అంటార్క్టికా. ఇవి 7 ఖండాలకు సంబంధించి. మరి 5 మహాసముద్రాలు తీసుకున్నట్లయితే మనకి అతిపెద్ద మహాసముద్రం పసిఫిక్ మహాసముద్రం, అట్లాంటిక్ మహాసముద్రం, అదేవిధంగా హిందూ మహాసముద్రం, ఆర్కిటిక్ మహాసముద్రం, అదేవిధంగా దక్షిణ మహాసముద్రం. ఇంతకుముందు దాన్ని అంటార్క్టికా మహాసముద్రం అనేటువంటి వాళ్ళు, కానీ ఇప్పుడు సౌతర్న్ ఓషన్ అన్నటువంటిది పిలవడం అన్నటువంటిది జరుగుతుంది, దక్షిణ మహాసముద్రం అని పిలవడం అని జరుగుతుంది. కాబట్టి ఇక్కడ మొత్తం తీసుకున్నట్లయితే మనకి 7 ఖండాలు 5 మహాసముద్రాలు అన్నటువంటిది గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దాంట్లో అప్పుడప్పుడు మనం తీసుకున్నట్లయితే అతిపెద్ద ఖండము, అదేవిధంగా మనం తీసుకున్నట్లయితే అతిపెద్ద మహాసముద్రం ఏదని కూడా అడగడానికి అవకాశం ఉంది. మరి గమనిస్తే ఈ భూమి మీద నీటి శాతం ఎంత ఉండవచ్చు అని మనం గమనించినట్లయితే మనకి 71% నీళ్లుంటే కేవలం 29% మాత్రమే భూభాగం ఉంది. కాబట్టి బాగా గమనించండి విద్యార్థులారా, ఈ భూమి మీద నీటి శాతం 71% ఉంటే మనకి భూమి శాతం కేవలం 29% మాత్రమే ఉంది. మరి మిగతా వివరాలు కూడా గమనించండి. మనకేందంటే 71% ఆఫ్ ది ఎర్త్ సర్ఫేస్ ఈజ్ కవర్డ్ విత్ వాటర్. అంటే ఇక్కడ మొత్తం భూభాగంలో మనకి 71% వాటర్, 29% భూభాగం. చేంజ్ ఆఫ్ వాటర్ ఇంటూ వెపర్ ఈజ్ నోన్ యాజ్ ద ఎవాపరేషన్. చేంజ్ ఆఫ్ వాటర్ ఇంటూ వెపర్ ఈజ్ నోన్ యాజ్ ఎవాపరేషన్. అంటే మీ భూమి మీద ఉన్నటువంటి నీరు ఆవిరిగా మారితే దాన్ని ఏమని పిలుస్తారంటే బాష్పీభవనము అంటారు. అంటే ప్రధానంగా ఈ యొక్క మనకు భూగోళ శాస్త్రంలో టర్మినాలజీకి సంబంధించి నిర్వచనాలు కూడా అతి ముఖ్యమైనటువంటి అంశం. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే భూమి మీద ఉన్నటువంటి నీరు ఈ యొక్క ఆవిరిగా మారినట్లయితే దాన్ని ఏమని పిలుస్తారంటే బాష్పీభవనము అని పిలవడం అన్నటువంటి జరుగుతుంది. ద ప్రాసెస్ ఇన్ విచ్ వాటర్ వెపర్ చేంజెస్ ఇంటూ వాటర్ ఈజ్ కాల్డ్ కండెన్సేషన్. మరి ఈ యొక్క తీసుకున్నట్లయితే నీటి ఆవిరి నీరుగా మారడాన్ని ఏమంటారంటే ద్రవీభవనము అంటారు. వాతావరణంలో ఉన్నటువంటి నీటి ఆవిరి నీరుగా మారడాన్ని ఏమంటారంటే కండెన్సేషన్ ఆర్ ద్రవీభవనము అని పిలవడం అన్నటువంటిది జరుగుతుంది. మరి హ్యూమిడిటీ అని తీసుకున్నట్లయితే ద అమౌంట్ ఆఫ్ ఇన్విజిబుల్ వాటర్ వెపర్ ప్రజెంట్ ఇన్ ద అట్మాస్ఫియర్ ఈజ్ నోన్ యాజ్ హ్యూమిడిటీ. హ్యూమిడిటీ అంటే ఏంది? ఆర్ద్రత. వాతావరణంలో అదృశ్యంగా ఉన్న నీటి ఆవిరిని ఆర్ద్రత అని పిలుస్తారు. అందుకనే ఇది మన కంటికి కనపడదు. కాబట్టి దాన్ని మనం చూసినట్లయితే ద అమౌంట్ ఆఫ్ ఇన్విజిబుల్ వాటర్ వెపర్ ప్రజెంట్ ఇన్ ద అట్మాస్ఫియర్ ఈజ్ నోన్ యాజ్ హ్యూమిడిటీ. కాబట్టి ఈ యొక్క పదాల యొక్క నిర్వచనాలు కూడా మనకి అత్యంత ముఖ్యమైనటువంటి అంశాలు. We perspire and the sweat does not evaporate quickly. We feel sticky and such weather is called sultry. ఉదాహరణకు మనం తీసుకున్నట్లయితే అప్పుడప్పుడు మనం చూస్తుంటాం, మన పెద్దవాళ్ళని అడుగుతూ ఉంటారు, పగలంతా బాగా ఎండగొట్టి ఉక్కపోతగా ఉంటే ఈరోజు సాయంత్రం మనకి వర్షం వచ్చే సూచన ఎక్కువ ఉందని చెప్పి వాళ్ళ అనుభవంతో చెప్పేటువంటి మాట. అంటే మనకి ఎప్పుడైతే వాతావరణంలో
మనకి నీటి ఆవిరి ఎక్కువగా ఉండి ఎప్పుడైతే మనకు ఉక్కపోతగా అనిపిస్తుందో ఆటోమేటిక్గా అప్పుడు ఏమవుతుందంటే దాన్ని ఉక్కపోతకు సంబంధించినటువంటి వెదర్ అని పిలవడం అన్నటువంటిది జరుగుతుంది. కాబట్టి ఇక్కడ ఉక్కపోత అన్నటువంటిది ఎప్పుడు వస్తుంది అంటే వాతావరణంలో ఈ యొక్క హ్యూమిడిటీ ఎక్కువ ఉండాలి, అదేవిధంగా ఉష్ణోగ్రత కూడా ఎక్కువ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా మనకి ఏమవుతుందంటే ఆ రోజు ఎక్కువగా వర్షం పడడానికి అవకాశం ఉంది. కాబట్టి ఇది అనుభవంతో మనం చెప్పినటువంటి పెద్దలు చెప్పినప్పుడు మాట. కాబట్టి ఇలాంటివి కూడా బిట్లలో ఎక్కువగా ఇవ్వడానికి అవకాశం ఉంది. అట్లాగే మనకి వాటర్ సైకిల్ అంటే జలచక్రము. ద ప్రాసెస్ ఆఫ్ వాటర్ ఎవాపరేటింగ్ ఫ్రమ్ ద సీస్, ఫార్మింగ్ క్లౌడ్స్ ఇన్ ద స్కై, కమింగ్ డౌన్ యాజ్ రైన్, ఫ్లోయింగ్ డౌన్ ద slopes on land in the form of rivers, and finally joining the sea is called the water cycle. ఇప్పుడు ఉదాహరణకి మనకి దీన్ని తెలుగులో ఏమంటారు, జలచక్రము అని పిలుస్తారు. జలచక్రం అంటే ఏంది? మొట్టమొదట మనకి ఏంటంటే ఈ యొక్క భూమి మీద ఉన్నటువంటి నీటి నుంచి నీరు ఆవిరి కావడం అన్నటువంటిది జరుగుతుంది. ఎప్పుడు నీళ్ళు ఆవిరవుతుంది అంటే ఎప్పుడైతే ఉష్ణోగ్రత ఎక్కువగా ఉంటుందో అప్పుడు మనకి నీరు ఆవిరిగా మారి వాతావరణంలోకి వెళ్ళిపోవడం అన్నటువంటిది జరుగుతుంది. మరి ఒక నీరు మాత్రమే ఆవిరవుతుందంటే నీరే కాదు, అప్పుడప్పుడు మనం చూసుకున్నట్లయితే మన శరీరం నుంచి వచ్చేటువంటి ఉక్క కూడా ఆవిరవుతుంటుంది. అదేవిధంగా మనము చెట్ల నుండి మొక్కల నుంచి కూడా నీరు ఆవిరి కావడం అన్నటువంటిది జరుగుతుంది. అదేవిధంగా భూమి నుంచి కూడా, భూమిలో ఉన్నటువంటి తేమ కూడా ఆవిరి కావడం అన్నటువంటిది జరుగుతుంది. కాబట్టి ఒక్కొక్కసారి మనకేందంటే ఎగ్జామ్లో దీనిలో నుంచి నీరు ఆవిరి కావడం అన్నటువంటిది జరుగుతుంది అన్నప్పుడు మనకి ఇవి కూడా తెలిసి ఉండాలి. ఒక సముద్రాలు, నదులు, కాలువలు, చెరువులే కాకుండా మానవుల నుండి, మొక్కల నుండి, వృక్షాల నుండి, అదేవిధంగా భూమిలో తేమ నుండి కూడా నీరు ఆవిరై వాతావరణంలో అదృశ్యంగా ఉండడం అన్నటువంటిది మనం గమనించవచ్చు. కాబట్టి ఇన్ని రకాలుగా మనకి ఈ యొక్క నీరు అన్నటువంటిది ఆవిరై వాతావరణంలోకి వెళ్ళిపోయిన తర్వాత అదంతా కూడా ఏమవుతుందంటే ఎప్పుడైతే ఈ యొక్క వాతావరణంలో ఉన్నటువంటి తేమ శాతం ఎక్కువగా అయినట్టయితే అది పైకి వెళ్ళి అది మేఘాలుగా మారుతుంది. ఎప్పుడైతే మేఘాలుగా మారుతుందో, సంతృప్త స్థితికి అది ఎప్పుడైతే చేరుకుంటుందో అది మనకి వర్ష రూపంలో కిందికి పడడానికి అవకాశం ఉంది. దాంట్లో మనం చూసుకున్నట్లయితే అక్కడ కూడా మనం ప్రిసిపిటేషన్ అంటారు, అంటే అవపాతం అనేటువంటిది ఎన్ని రకాలుగా ఉండొచ్చు. అది వర్షం కావచ్చు, వడగన్లు కావచ్చు, అదేవిధంగా తుంపర రూపంలో ఉండవచ్చు, పొగమంచు రూపంలో కూడా ఉండడానికి అవకాశం ఉంది. అందుకని మీరు బాగా గమనించే ఉంటారు. ఎప్పుడైనా చలికాలంలో మనం తీస్తే ఎప్పుడైనా చేల దగ్గరికి వెళ్ళినట్లయితే మనకి అన్ని ఆకుల మీద కూడా నీటి బిందువులు గమనించడం అన్నటువంటిది జరుగుతూ ఉంటుంది. మరి అవి ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే పొగమంచు ద్వారా అది భూమికి చేరి ఈ యొక్క నీరుగా మారడం అన్నటువంటిది జరిగింది. కాబట్టి ఇక్కడ మనం ఏంటంటే ఈ యొక్క వర్షంగా పడినటువంటి నీళ్లు మెల్లగా మనం చూసినట్లయితే ఈ యొక్క వాగుల ద్వారా, వంకల ద్వారా నదులను చేరుకొని ఆ నదుల నుంచి అది సముద్రంలో కలవడం అన్నటువంటిది జరుగుతుంది. మళ్ళీ సముద్రంలో ఉన్నటువంటి నీళ్లు మళ్ళీ ఆవిరైపోయి మళ్ళీ యొక్క నీటి ఆవిరిగా మారడం, మళ్ళీ మేఘాలుగా ఏర్పడడం, వర్షించడం, ఇదంతా కూడా ఒక కంటిన్యూస్ ప్రాసెస్గా జరగడం అన్నటువంటిది జరుగుతుంది. కాబట్టి దీన్ని ఏమంటారంటే వాటర్ సైకిల్ లేదా జలచక్రము అని పిలవడం అన్నటువంటిది జరుగుతుంది. నెక్స్ట్ మనం తీసుకున్నట్లయితే ఇన్ ఇండియా దెర్ ఆర్ 2 types ఆఫ్ మాన్సూన్స్. మన భారతదేశంలో 2 రకాలైనటువంటి ఋతుపవనాలు ఉన్నాయి అని చెప్పవచ్చు. ముఖ్యంగా సౌత్ వెస్ట్ మాన్సూన్స్, అదేవిధంగా నార్త్ ఈస్ట్ మాన్సూన్స్. మనకి సౌత్ వెస్ట్ మాన్సూన్స్ అంటే దీన్ని నైరుతి ఋతుపవనాలు అని పిలుస్తారు. నార్త్ ఈస్ట్ మాన్సూన్ అంటే ఈశాన్య ఋతుపవనాలు అని పిలవడం జరుగుతుంది. ఇవి ముఖ్యంగా జూన్ టు సెప్టెంబర్ సౌత్ వెస్ట్ మాన్సూన్స్ వస్తాయి. ముఖ్యంగా అప్పుడు వ్యవసాయంలో ఏ సీజన్ నడుస్తుందంటే ఖరీఫ్ సీజన్ నడవడం అన్నటువంటిది జరుగుతుంది. అదేవిధంగా నార్త్ ఈస్ట్ మాన్సూన్స్ అన్నప్పుడు అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు ఉంటాయి. ముఖ్యంగా ఇది ఏ సీజన్ అంటే రబీ సీజను మనకి ఉండడం అన్నటువంటిది జరుగుతుంది. కాబట్టి మన
భారతదేశంలో ఈ యొక్క 2 రకాలైనటువంటి మాన్సూన్స్ ఉండడం అన్నటువంటిది జరుగుతుంది. మరి ఇక్కడ గమనించినట్లయితే ఏంటంటే ఈ టైప్స్ ఆఫ్ మాన్సూన్స్ తీసుకున్నట్లయితే విండ్స్ బ్లో ఫ్రమ్ అరేబియన్ సీ, దాన్ని ఏమంటున్నామంటే సౌత్ వెస్ట్ మాన్సూన్ అంటున్నాం. విండ్స్ బ్లో ఫ్రమ్ బే ఆఫ్ బెంగాల్ అనుకుంటే దాన్ని నార్త్ ఈస్ట్ మాన్సూన్స్ అని పిలవడం అన్నటువంటిది జరుగుతుంది. ముఖ్యంగా మనకి ఈ యొక్క నైరుతి ఋతుపవనాలు కూడా మనం తీసుకున్నట్లయితే ఇక్కడ భారతదేశంలోకి ఎంటర్ అయ్యేటప్పుడు ఇది కూడా 2 శాఖలుగా విడిపోవడం అన్నటువంటిది మళ్ళీ జరుగుతుంది. ముఖ్యంగా ఒక శాఖ అరేబియా సముద్రం గుండా కేరళ రాష్ట్రంలోకి ప్రవేశిస్తే మరొక శాఖ ఈ యొక్క బంగాళాఖాతం నుంచి వెళ్ళి ఈ యొక్క బెంగాల్లో ప్రవేశించడం అన్నటువంటిది జరిగింది. అక్కడ నుంచి అది వెస్ట్కి తిరిగి ఈ యొక్క బీహార్, ఉత్తరప్రదేశ్, ఆ రకంగా రాజస్థాన్ రాష్ట్రాల వరకు వెళ్ళడం అన్నటువంటిది జరుగుతుంది. మళ్ళీ ఈ నార్త్ ఈస్ట్ మాన్సూన్స్ మనం తీసుకున్నట్లయితే ఇవి రాజస్థాన్ రాష్ట్రం వరకు పోయేటప్పటికి ఏమవుతుందంటే అప్ టు సెప్టెంబర్ వరకు రీచ్ అవుతున్నాయి. అంటే మీ జూన్ 1కు మొదలుకొని సెప్టెంబర్ 30 వరకు ఇవి మెల్లగా మన భారతదేశం చివరి వరకు వెళ్ళడం అన్నటువంటిది జరుగుతుంది. దాని తర్వాత అక్టోబర్లో మళ్ళీ ఏమవుతుందంటే అప్పుడు మళ్ళా మనకి ఈ యొక్క బంగాళాఖాతంలో ఈ యొక్క అల్పపీడనాలు ఏర్పడడం వల్ల గాలి మళ్ళీ రివర్స్గా రావడం జరుగుతుంది. అందుకే వీటిని ఏమంటారంటే రీట్రీటింగ్ మాన్సూన్స్ అని కూడా పిలుస్తారు. తిరోగమన ఋతుపవనాలని పిలుస్తారు, లేదా ఈశాన్య ఋతుపవనాలు అని పిలవడం అన్నటువంటిది జరుగుతుంది. నెక్స్ట్ మనం తీసుకున్నట్లయితే ద సౌత్ వెస్ట్ మాన్సూన్స్ బ్రింగ్ నార్మల్ రెయిన్స్ టు తెలంగాణ. ద నార్త్ అండ్ ఈస్టర్న్ పార్ట్ ఆఫ్ తెలంగాణ రిసీవ్స్ హెవీ రెయిన్ఫాల్. లార్జ్ ఏరియాస్ ఇన్ ద తెలంగాణ ప్లాట్యూ రిసీవ్ లో రెయిన్ఫాల్. మహబూబ్ నగర్ అండ్ జోగులాంబ గద్వాల్ డిస్ట్రిక్ట్స్ రిసీవ్స్ వెరీ లిటిల్ రెయిన్ఫాల్ ఇన్ తెలంగాణ స్టేట్. మనం తీసుకున్నట్లయితే ఈ యొక్క నైరుతి ఋతుపవనాల వల్ల మనకి ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో తీసుకున్నట్లయితే మనకు తక్కువ వర్షపాతమే కురవడం అన్నటువంటిది జరుగుతుంది. కానీ కొంత ఈ మధ్య కాలంలో మనం తీసుకున్నట్లయితే చాలా మటుకు ఎక్కువ మనం వర్షపాతం కూడా పొందడం అన్నటువంటిది జరుగుతుంది. కానీ ఉత్తర తెలంగాణతో పోలిస్తే దక్షిణ తెలంగాణలో ఉన్నటువంటి మహబూబ్ నగర్, జోగులాంబ, గద్వాల్ జిల్లాలు చాలా తక్కువ రెయిన్ఫాల్ రిసీవ్ చేయడం అన్నటువంటిది జరుగుతూ ఉంది. నార్త్ ఈస్ట్ మాన్సూన్స్ ఆర్ ద రీట్రీటింగ్ మాన్సూన్స్. ఇంతకుముందే మనం అనుకున్నాం ఇవి రీట్రీటింగ్ మాన్సూన్స్ అంటే ఏంటంటే తిరోగమన ఋతుపవనాలు, అదేవిధంగా లేదా ఈశాన్య ఋతుపవనాలు. ద డైరెక్షన్ ఆఫ్ ది విండ్స్ రివర్స్ ఆఫ్టర్ అక్టోబర్ యాజ్ ద విండ్స్ బిగిన్ టు బ్లో ఫ్రమ్ ద బే ఆఫ్ బెంగాల్ టువర్డ్స్ సౌత్ వెస్ట్. దిస్ కాజెస్ వెరీ లిటిల్ రెయిన్స్ ఇన్ అక్టోబర్ అండ్ నవంబర్ ఇన్ తెలంగాణ రీజన్. దిస్ ఈజ్ కాల్డ్ నార్త్ ఈస్ట్ మాన్సూన్స్ ఆర్ ద రిట్రీటింగ్ మాన్సూన్స్. యాక్చువల్గా మనం చూసినట్టయితే ఏంటంటే తిరోగమన ఋతుపవనాలు అన్నటువంటివి మనకి అప్పుడు ఏమవుతుందంటే బంగాళాఖాతంలో మనకి అల్పపీడనాలు ఏర్పడడం జరుగుతుంది. ముఖ్యంగా బాగా గమనించండి విద్యార్థులు, ఎప్పుడూ కూడా గాలి అధిక పీడన ప్రాంతం నుండి అల్పపీడన ప్రాంతానికి ఎప్పుడు వీలుస్తుంది. సో ఎయిర్ బ్లో ఆల్వేస్ ఫ్రమ్ హై ప్రెజర్ బెల్ట్ టు హై ప్రెజర్ టు లో ప్రెజర్. సో ఆటోమేటిక్గా అప్పుడు ఏమవుతుందంటే మనకి బంగాళాఖాతంలో మనకి ఏమవుతుందంటే లో ప్రెజర్ ఏరియా అన్నటువంటిది ఏర్పడడం అన్నటువంటిది జరుగుతుంది. కాబట్టి ఇక్కడ అప్పుడు మొత్తం ఋతుపవనాలన్నీ కూడా ఈ యొక్క నార్త్ ఇండియా నుంచి బంగాళాఖాతం వైపు వేయడం అన్నటువంటిది జరుగుతుంది. ఇక్కడ ఏమవుతుందంటే ఈ భారతదేశం అన్నటువంటిది మనకు తెలుసు ద్వీపకల్పం కాబట్టి ఇక్కడ కింద ఉన్నటువంటి తమిళనాడు రాష్ట్రం అంటే బంగాళాఖాతం నుంచి ఈ యొక్క తమిళనాడు రాష్ట్రం గుండా ఈ యొక్క ఋతుపవనాలు వెళ్ళడం అన్నటువంటిది జరుగుతుంది. అందుకనే ఒక తమిళనాడు స్టేట్ మాత్రం అప్పుడు ఎక్కువ వర్షపాతం పొందడం అన్నటువంటిది జరుగుతుంది. తిరోగమన ఋతుపవనాల వల్ల ఎక్కువగా వర్షపాతం పొందేటువంటి రాష్ట్రం ఏదంటే ఈ యొక్క తమిళనాడు రాష్ట్రం. దాన్నే మనకి కోరమండల్ కోస్ట్ అని కూడా పిలుస్తారు, కోరమండల్ తీరం అని కూడా పిలవడం అన్నటువంటిది జరుగుతుంది. An instrument by which the rainfall is measured is known as rain gauge. మరి మనం చూసినట్లయితే వర్షపాతం అన్నటువంటిది మనకి మిల్లీమీటర్లు అదేవిధంగా సెంటీమీటర్లో కొలుస్తాం. మనం రేడియోలో కానీ టీవీలో కానీ చూస్తుంటాం. ఈరోజు సిరిసిల్ల పట్టణంలో ఈ యొక్క
10 సెంటీమీటర్ల వర్షపాతం కురిసిందని, అదేవిధంగా మహబూబ్నగర్లో 2 సెంటీమీటర్ల వర్షపాతం కురిసిందని చెప్పి మనం చెప్తుంటాం. చాలా తక్కువ కురిస్తే మిల్లీమీటర్లలో కూడా దాన్ని చెప్పడం అన్నటువంటిది జరుగుతుంది. మరి సెంటీమీటర్లు కానీ మిల్లీమీటర్లు కానీ మనం ఎలా చెప్పగలుగుతున్నాం అంటే దాన్ని కొలిసేటువంటి పరికరం పేరు ఏంటంటే రెయిన్ గేజ్. మీరు అక్కడక్కడ వీటిని చూడవచ్చు. ముఖ్యంగా మండల హెడ్ క్వార్టర్లలో వీటిని ఉంచడం అన్నటువంటిది జరుగుతుంది. మనకి 7th క్లాస్లో కూడా ఒక రెయిన్ గేజ్ ఎట్లా తయారు చేయాలన్నటువంటిది కూడా ఒక యాక్టివిటీ కూడా ఉండడం అన్నటువంటిది జరుగుతుంది. స్మాలర్ రివర్స్ ఆర్ స్ట్రీమ్స్ విచ్ జాయిన్ ఏ లార్జ్ రివర్ ఆర్ కాల్డ్ ట్రిబ్యూటరీస్. ట్రిబ్యూటరీస్ అంటే మనం చూసినట్లయితే ఉపనదులు. ఇది కూడా ఈ పదాలు కూడా అర్థం చేసుకోవడంలో కూడా చాలా ముఖ్యమైనటువంటి అంశం. కాబట్టి మనం చూస్తూ ఉంటాం ఊర్లలో బాగా వర్షాలు పడినప్పుడు చేలలో ఉన్నటువంటి వర్షపు నీరు అంతా కూడా దగ్గరలో ఉన్నటువంటి వాగులు వంకల్లోకి వెళ్తుంది. ఈ వాగులు వంకలు వెళ్ళి ఈ యొక్క ఉపనదుల్లో కలుస్తున్నాయి. ఆ ఉపనదులు మళ్ళీ ఏం చేస్తున్నాయంటే మెయిన్ నది అయినటువంటి ప్రధాన నదిలో కలవడం అన్నటువంటిది జరుగుతుంది. ఏవైతే ఉపనదులని పిలుస్తున్నామో వాటినే మనం ఏమంటున్నామంటే ట్రిబ్యూటరీస్ అని పిలవడం అన్నటువంటిది జరుగుతుంది. ఉదాహరణకు మనం చూసినట్లయితే దిండి, మంజీరా అండ్ మూసి ఇవన్నీ కూడా ట్రిబ్యూటరీస్, ఉపనదులు. ఇవి మన కృష్ణానదికి ఉపనదులుగా చెప్పవచ్చు. కాబట్టి మనకి ఈ యొక్క ఉపనదులు అన్నటువంటి కాన్సెప్ట్ కూడా ట్రిబ్యూటరీస్ అన్నటువంటిది కూడా తెలియాల్సినటువంటి అవసరం ఉంది. ఇక రివర్స్ లైక్ ద కృష్ణ అండ్ ద గోదావరి స్టార్ట్ ఫ్రమ్ ద వెస్టర్న్ ఘాట్స్. మరి ఇక్కడ ఇవన్నీ కృష్ణా గోదావరి నదులు మనకు తెలుసు ఎక్కడ పుడుతున్నాయంటే పశ్చిమ కనుమల్లో పుడుతున్నాయి. అప్పుడప్పుడు ఈ బిట్లు కూడా అడగడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ యొక్క గోదావరి నది ఏ కనుమల్లో పుడుతుంది అన్నప్పుడు మనకి తూర్పు కనుమల, పశ్చిమ కనుమల, లేకుంటే హిమాలయాల, లేకుంటే వింధ్యాసాత్పుర పర్వతాల అన్నటువంటిది ఆప్షన్లో అడగడం అన్నటువంటిది జరుగుతుంది. కాబట్టి ఇక్కడ మనకి పశ్చిమ కనుమల్లో ఈ యొక్క గోదావరి, కృష్ణా నదులు పుట్టడం అన్నటువంటిది జరుగుతుంది. టువర్డ్స్ ద ఎండ్ ఆఫ్ ఇట్స్ జర్నీ టు ద సీ ఏ రివర్ ఫామ్ ఏ డెల్టా. ఇప్పుడు మనకి ఈ యొక్క పశ్చిమ కనుమల్లో కృష్ణా గోదావరి నదులు పుట్టి మహారాష్ట్ర గుండా, అదేవిధంగా మనకి తెలంగాణ, కర్ణాటక, తెలంగాణ, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో మనకి బంగాళాఖాతంలో కలిసేటప్పుడు ఇవి ఏమవుతున్నాయంటే కొన్ని 2 పాయలుగా విడిపోయి మనకి ఆ 2 పాయల మధ్య ప్రాంతం ఏమవుతుందంటే మనకి డెల్టాలుగా ఏర్పడడం అన్నటువంటిది జరుగుతుంది. అంటే ఆ నదులు తీసుకొచ్చేటువంటి ఒండ్రుమట్టి పెట్టి అవి మధ్యలో హైట్ ఎక్కువ కావడం వల్ల విడిపోయి 2 భాగాలుగా విడిపోయి ఆ మధ్యలో ప్రాంతం అంతా కూడా ఏమవుతుందంటే ఈ యొక్క నదిలో ఉన్నటువంటి మట్టి అంతా కూడా అక్కడ మేట వేయడం వల్ల సారవంతమైనటువంటి ఒండ్రు నేలలు ఏర్పడడం అన్నటువంటిది జరుగుతుంది. దాన్ని డెల్టాగా మనం పిలవడం అన్నటువంటిది జరుగుతుంది. ఎందుకు దాన్ని డెల్టా అని పిలిచడం అంటే మ్యాథమెటిక్స్లో ఉపయోగించినటువంటి డెల్టా ఆకారంలో అవి ఏర్పడడం వల్ల వాటిని డెల్టాగా పిలవడం అన్నటువంటిది జరుగుతుంది. ఇన్ అవర్ స్టేట్ వీ హ్యావ్ 2 మెయిన్ డెల్టాస్, ద గోదావరి అండ్ ద కృష్ణ. కానీ ఇప్పుడు మనకి తెలంగాణలో లేవు ఇవి. కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రమే ఈ యొక్క కృష్ణా గోదావరి డెల్టాలు మనము చూడవచ్చు. అదేవిధంగా ద ట్రీలెస్ బెడ్ ఈజ్ కాల్డ్ ద ఫ్లడ్ ప్లేన్ ఆఫ్ ది రివర్. మనం చూసినట్టయితే ఈ యొక్క సముద్రంలో కలిసేటువంటి చోట తీర ప్రాంతంలో కొన్ని కిలోమీటర్ల మేర ఎక్కడ కూడా మనకి చెట్లు ఏముండవు, కేవలం మైదాన ప్రాంతం మాత్రమే కనిపిస్తుంది. ఇలాంటి వాటిని ఏమంటారంటే వరద మైదానాలు అని పిలుస్తారు. వరద మైదానాలు. కాబట్టి ఇవి మనం ఎక్కడ చూడగలమంటే సముద్రానికి దగ్గర మాత్రమే చూడగలము. ఓసారి ఇట్లా కూడా బిట్లు అడగవచ్చు. వరద మైదానాలు మనం ఎక్కడ చూడవచ్చు అన్నప్పుడు మనము ఈ యొక్క పీఠభూమి ప్రాంతంలోనా, లేకుంటే పర్వత ప్రాంతాల, లేకుంటే ఏది ఒండ్రు మైదానాల, లేదంటే సముద్ర తీర ప్రాంతంలో అన్నప్పుడు మనకు సముద్ర తీర ప్రాంతంలో వీటిని చూడవచ్చు అన్నటువంటిది కూడా మనం బిట్టుగా అడగడానికి అవకాశం ఉంది. అంటే ఇలాంటి ప్రశ్నలు ఎట్లా అడుగుతారంటే మిమ్మల్ని చూపించేటువంటి ఉద్దేశం కూడా ఏంటంటే ఇక్కడ మీకు ఈ యొక్క చెప్పినటువంటి అంశాల మీద ఎంతవరకు అవగాహన ఉంది అన్నటువంటిది పరీక్షించడం ఇక్కడ ఉద్దేశం. కాబట్టి ఖచ్చితంగా ఏదైనా అడగడానికి అవకాశం ఉంది. ఇక విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ రాంగ్? ద అమౌంట్ ఆఫ్ ఇన్విజిబుల్ వాటర్ వేపర్ ప్రజెంట్ ఇన్ ద అట్మాస్ఫియర్ ఈజ్ నోన్ యాజ్ హ్యూమిడిటీ. మనం ఇందాకనే దీని గురించి చెప్పుకున్నాం. ఏది వాతావరణంలో
అదృశ్యంగా ఉన్నటువంటి నీటి ఆవిరినే ఆర్ద్రత అని పిలుస్తారు. డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ కండెన్సేషన్ ఆఫ్ వాటర్ వేపర్ ఈజ్ నోన్ యాజ్ ప్రిసిపిటేషన్. చేంజ్ ఆఫ్ వాటర్ ఇంటూ వేపర్ ఈజ్ నోన్ యాజ్ కండెన్సేషన్. చేంజ్ ఆఫ్ వాటర్ ఇంటూ వేపర్ ఈజ్ నోన్ యాజ్ కండెన్సేషన్. ఇక్కడ మీరు గమనించండి, మొదటిది కరెక్ట్గానే ఉంది, రెండవది కూడా కరెక్టే ఉంది. ఇక్కడ మనం ఏంటంటే చేంజ్ ఆఫ్ వాటర్ ఇంటూ వేపర్ అన్నప్పుడు ఏదైనా ఏమంటారంటే కండెన్సేషన్ అన్నారు, ఎవాపరేషన్ అని పిలవడం అన్నటువంటి జరుగుతుంది. అది మనకు బాష్పీభవనం అవుతుంది, కానీ ఇక్కడ ఇది ద్రవీభవనంగా ఇచ్చినారు. కాబట్టి ఇక్కడ మూడవది మనం చూసుకున్నట్లయితే రాంగ్ స్టేట్మెంటు. కాబట్టి ఇక్కడ కాన్సెప్ట్ మీద అవగాహన ఉన్నప్పుడు మాత్రమే ఇలాంటి బిట్లకి మీరు ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంది. అదేవిధంగా మీరు గమనించండి, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ బిలాంగ్స్ టు ఈస్టర్న్ ఘాట్స్? ఆంధ్రప్రదేశ్, ఒడిస్సా, తమిళనాడు, కేరళ. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్. కాబట్టి ఇక్కడ మీరు గమనించాలా, నెగటివ్ సెంటెన్సెస్ మనకు బిట్లలో ఇస్తూ ఉంటారు, మీరు సడన్గా పెట్టేస్తే ఊపారు తప్పుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈజ్ నాట్ బిలాంగ్స్ టు ఈస్టర్న్ ఘాట్ అంటే ఈ క్రింది వానిలో తూర్పు కనుమలకు సంబంధించి సరికానిది. అంటే మూడేమో తూర్పు కనుమలు ఉంటాయి, ఒకటి మాత్రం కానిది ఉంటుంది. మరి ఆంధ్రప్రదేశ్ ఎక్కడ ఉంది? తూర్పు కనుమల్లోనే ఉంది. అదేవిధంగా తమిళనాడు ఎక్కడ ఉంది? తూర్పు కనుమల్లోనే ఉంది. ఒడిస్సా ఎక్కడ ఉంది? తూర్పు కనుమల్లోనే ఉంది. మరి కేరళ మాత్రం పశ్చిమ కనుమల్లో ఉంది. కాబట్టి ఇక్కడ మనకి మూడు ఈ యొక్క ఏది నాట్ బిలాంగ్స్ టు అన్నటువంటిది మనకు డి. కాబట్టి ఇక్కడ 1, 2, 3, 4 ఆప్షన్లలో మనకు అప్పుడు 3 ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్ కావడం అన్నటువంటిది జరుగుతుంది. కాబట్టి మనకి ఈ యొక్క తూర్పు కనుమలు, పశ్చిమ కనుమలకు సంబంధించి ఆ కనుమలు ఏ ఏ రాష్ట్రాల గుండా వెళ్తున్నాయన్నటువంటిది కూడా మనం ఇక్కడ ఈ యొక్క పటం ద్వారా మనం చూసినట్లయితే క్లియర్గా అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంది. అదేవిధంగా విచ్ వన్ ఈజ్ నాట్ రిలేటెడ్ టు వెస్ట్రన్ ఘాట్స్? ఇక్కడ చూడండి, అక్కడ ఈస్టర్న్ ఘాట్స్ అడిగితే ఇక్కడ వెస్ట్రన్ ఘాట్స్ అడగమంటూ జరుగుతుంది. కాబట్టి ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే మహారాష్ట్ర వెస్ట్రన్ ఘాట్స్లోనే ఉంది, కర్ణాటక వెస్ట్రన్ ఘాట్స్లోనే ఉంది, మధ్యప్రదేశ్ వెస్ట్రన్ ఘాట్స్లో ఉందా? లేదు. ఇది వింధ్యా సాత్పురా పర్వతాలకు పై భాగంలో ఉంటుంది. అదేవిధంగా కేరళ వెస్ట్రన్ ఘాట్స్లోనే ఉంది. అంటే గమనిస్తే ఇక్కడ ఏంటంటే ఒక్కొక్కసారి మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి, అంటే ఈ ప్రశ్న యొక్క ఉద్దేశం ఏంటంటే భారతదేశ పొలిటికల్ మ్యాప్ మీద మీకు పూర్తి అవగాహన ఉందా లేదా, అట్లే విధంగా భారతదేశ ఫిజికల్ మ్యాప్ మీద మీకు అవగాహన ఉందా లేదా అన్నటువంటిది మీకు పరీక్షించడానికి ఇలాంటి ప్రశ్నలు మీకు ఎగ్జామ్లో ఇవ్వడం అన్నటువంటిది జరుగుతుంది. కాబట్టి ఇక్కడ మనం గమనిస్తే మహారాష్ట్ర, కర్ణాటక, కేరళ ఈ మూడు కూడా ఈ యొక్క వెస్ట్రన్ ఘాట్స్కి సంబంధించినటువంటి స్టేట్సు. ఒక మధ్యప్రదేశ్ కాదు. కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంది? 1, 2, 3, 4లో మనకి సి రాంగ్. కాబట్టి మనకి ఈ యొక్క రెండవది కరెక్ట్ ఆన్సర్గా అవుతుంది. హౌ మెనీ టైప్స్ ఆఫ్ మాన్సూన్స్ ఆర్ దేర్ ఇన్ తెలంగాణ? ఇందాకనే మనం తెలుసుకున్నాం. దెర్ ఆర్ 2 టైప్స్ ఆఫ్ మాన్సూన్స్ అన్నటువంటిది కూడా మనం చెప్పుకున్నాం. కాబట్టి ఆటోమేటిక్గా ఇలాంటి ప్రశ్నలు వచ్చినప్పుడు మీరు ఈజీగా గుర్తుపట్టాలి. ఉదాహరణకి ఇప్పుడు మనకి 4 అన్నప్పుడు ఏం గుర్తు రావాలా? మీకు డైరెక్షన్స్ గుర్తు రావాలా. 2 అన్నప్పుడు టైప్స్ ఆఫ్ మాన్సూన్స్ గుర్తు రావాలా. కాబట్టి మనకి ఇక్కడ అడిగినటువంటి ప్రశ్న మాన్సూన్కి సంబంధించి కాబట్టి మనకి ఎంబడే ఇక్కడ సి ఓన్లీ కరెక్ట్ ఆన్సర్. కాబట్టి ఇక్కడ రెండవది కరెక్ట్ ఆన్సర్గా మనం చెప్పవచ్చు. అదేవిధంగా హౌ కెన్ ద పీపుల్ ప్రిపేర్ ఫర్ డిజాస్టర్స్? అంటే ఇక్కడ మనకి గమనించాల్సింది ఏంటంటే ఏదైతే మనకి వరదలు వచ్చేటువంటి సమయంలో మరి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలన్నటువంటిది కూడా మనకి టాపిక్లో మనకి ముఖ్యంగానే దీన్ని చెప్పడం అన్నటువంటిది జరిగింది. కాబట్టి ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే హౌ కెన్ ద పీపుల్ ప్రిపేర్ ఫర్ డిజాస్టర్స్ అంటే క్లోజ్ ద విండోస్ అండ్ డోర్స్ అండ్ కీప్ అన్ ఎమర్జెన్సీ కిట్ రెడీ అట్ హోమ్.
ఏమి ఇక్కడ ఎప్పుడైనా సరే ఈ యొక్క ఏది వరదలు కావచ్చు, లేదంటే ఈదురుగాలులు కావచ్చు, వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే ఖచ్చితంగా ఏం చేయాలంటే ఈ యొక్క విండోస్ అండ్ డోర్స్ అన్నీ కూడా క్లోజ్ చేయాలా. ఒక ఎమర్జెన్సీ కిట్ అన్నటువంటిది ఇంట్లో ఉంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. లిజన్ టు రేడియో అండ్ టీవీ అండ్ ఫాలో ద అడ్వైజెస్. అందుకనే ఎప్పుడైనా సరే వాతావరణ శాఖ వాళ్ళు చెప్పినటువంటి సూచనలు మనం ఖచ్చితంగా పాటించాలి. అందుకనే ప్రభుత్వాలు కూడా ఎప్పటికప్పుడు ప్రజలను అప్రమత్తం చేస్తూ ఉంటాయి. ముఖ్యంగా రేడియోల ద్వారా, టీవీల ద్వారా వారు ఏ ప్రాంతంలో ఎంత వర్షపాతం పడేటువంటి సూచన ఉంది అన్నటువంటిది కూడా ముందే హెచ్చరిస్తారు. కాబట్టి మనం ఎప్పటికప్పుడు వాళ్ళు చెప్పేటువంటి అంశాలు కూడా మనం ఫాలో కావాల్సినటువంటి అవసరం ఉంది. అట్లాగే గో టు నియరెస్ట్ రెఫ్యూజ్ సెంటర్ అండ్ వాక్ కేర్ఫుల్లీ ఆన్ రోడ్స్. కాబట్టి ఇక్కడ మనం ఏంటంటే ఎప్పుడైనా సరే మనకి పునరావాస కేంద్రాలు అనేటివి పెడతా ఉంటారు. ముఖ్యంగా అది ప్రభుత్వాలు ఏం చేస్తాయంటే మరి ఇండ్లలో ఉన్నప్పుడు త్రాగడానికి కానివ్వండి, ఫుడ్ కానివ్వండి చాలా ప్రాబ్లం అవుతుంది. కాబట్టి ఒక రిహాబిలిటేషన్ సెంటర్, పునరావాస కేంద్రం అనేటువంటిది పెట్టి వాళ్ళకి కావాల్సినటువంటి సదుపాయాలు ప్రభుత్వాలు అందజేస్తుంటాయి. కాబట్టి మనం అక్కడికి చేరుకోవడానికి కూడా సురక్షితమైనటువంటి మార్గాన్ని ఎంచుకోవాలి. ముఖ్యంగా అక్కడ ఏంటంటే ఒకవేళ వెళ్ళడానికే స్కోప్ లేకపోతే ప్రభుత్వం అరేంజ్ చేసినటువంటి పడవల ద్వారా అక్కడ చేరుకునే ప్రయత్నం చేయాలి. ఒకవేళ రోడ్డు మార్గం ఉన్నట్టయితే సురక్షితంగా ఉన్నటువంటి కేర్ఫుల్గా మనం అక్కడికి రీచ్ అయ్యేటువంటి పరిస్థితి ఉండాలి. 4వ ఆప్షన్ ఏముంది? ఆల్ ద అబవ్ అన్నటువంటిది ఇవ్వడం అన్నటువంటిది జరిగింది. కాబట్టి ఇక్కడ విద్యార్థులారా మీరు బాగా గమనించండి. ముఖ్యంగా మనం చూసినట్టయితే ఈ 3 స్టేట్మెంట్లు కూడా మనకి కరెక్ట్గానే ఉన్నాయి. కాబట్టి ఒక్కొక్కసారి మనం ఆలోచన ఏముంటుందంటే ఎగ్జామ్లో రాసేటప్పుడు కూడా ఏదో ఒకటి తప్పించింటారు కదా అనేటువంటి ఆలోచన కూడా ఉంటుంది. ఓసారి అన్నీ కరెక్ట్ ఇచ్చి మరి లాస్ట్లో ఆల్ ద అబవ్ అన్నటువంటిది కూడా ఇచ్చి ఉంటారు. కాబట్టి ఓసారి అది కూడా మీరు గమనించాలా. కాబట్టి ఇక్కడ 3 స్టేట్మెంట్లు కూడా కరెక్ట్గానే ఇవ్వడం అన్నటువంటిది జరిగింది. కాబట్టి మీరు ఇలాంటి ప్రశ్నలు ఇచ్చినప్పుడు ప్రతి స్టేట్మెంట్ను కూడా జాగ్రత్తగా చదివి మరి ఏది, ఎందుకంటే కింద మీరు బాగా ఆప్షన్లు చూడండి, మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి ఏ ఓన్లీ, బి ఓన్లీ, సి ఓన్లీ, ఆల్ ద అబవ్ అని అంటాడు. కాబట్టి ఇక్కడ మనం ఏంది ఆల్ ద అబవ్ కంటే కూడా మ్యాక్సిమం ఏ, బి, సి ఇవి మాత్రమే ఎక్కువగా అబ్జర్వ్ చేయడం అన్నటువంటిది జరుగుతుంది. కాబట్టి మీరు దీనికి ప్రిపేర్ కావాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఈ యొక్క విద్యార్థులారా మనం ఈ యొక్క వర్షము, నదులు అనేటువంటి పాఠంలో ముఖ్యంగా ప్రధానంగా మనం గమనించాల్సింది ఏంటంటే ఎక్కువగా బిట్లు రావడానికి మొత్తం భూమి మీద ఎంత శాతం నీరు ఉంది అని అడగడానికి అవకాశం ఉంది. ఓసారి మనకి ఇప్పుడు ఇక్కడ టెక్స్ట్ బుక్లో నీటి శాతం ఇచ్చినాడు కానీ భూమి శాతం ఇవ్వలేదు. ఓసారి మనకేం అడగవచ్చు, మొత్తం భూమిలో భూమి శాతం ఎంత అని అడగడానికి అవకాశం ఉంది. అప్పుడు మనం ఏం అర్థం చేసుకోవాలా, 71 నీటి శాతం ఉన్నప్పుడు ఆటోమేటిక్గా రిమైనింగ్ 29 అన్నటువంటిది కూడా మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అది అడగడానికి అవకాశం ఉంది. అట్లాగే మనకి ఈ యొక్క బాష్పీభవనం కావచ్చు, అదేవిధంగా ద్రవీభవనం కావచ్చు, అదేవిధంగా అవపాతం కావచ్చు, అదేవిధంగా వాటర్ సైకిల్ కావచ్చు. ఈ 4 మీద డెఫినెట్గా మీరు అవగాహన పొందాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా మనం చూసినట్టయితే ముఖ్యంగా ఋతుపవనాలకు సంబంధించి కూడా ఖచ్చితంగా ఈశాన్య ఋతుపవనాలు అంటే ఏంది, ఈ యొక్క తిరోగమన ఋతుపవనాలు లేదా ఈ రీట్రీటింగ్ మాన్సూన్స్, తిరోగమన లేదా ఈశాన్య ఋతుపవనాలు అంటూ కూడా ఏంది అనేది మీరు క్లియర్గా తెలుసుకోవాలి. కానీ ఒక చిన్న లాజిక్ కూడా గమనించాల్సింది ఏంటంటే మనకి అప్పుడప్పుడు చెప్తూ ఉంటారు, అడుగుతూ ఉండడానికి అవకాశం ఉంది, తిరోగమన ఋతుపవనాలు ఎందుకు ఉత్తర భారతదేశం నుండి బంగాళాఖాతం వైపు ఎందుకు వీస్తాయి అన్నటువంటిది కూడా గమనించవచ్చు. అప్పుడు కింద ఆప్షన్లలో ఇస్తారు, బంగాళాఖాతంలో ఏమంటారు అల్పపీడనం ఏర్పడడం అని అడగడానికి అవకాశం ఉంది. కాబట్టి ఎప్పుడైనా సరే ఏంటంటే గాలి అధిక పీడనం నుంచి అల్పపీడనానికి వీస్తుంది. కాబట్టి ఆ టైంలో బంగాళాఖాతంలో ఈ యొక్క అల్పపీడన ద్రోణులు ఎక్కువగా ఏర్పడడానికి అవకాశం ఉంది. కాబట్టి
గాలి అందుకనే మనకి ఈ యొక్క భూమి నుంచి సముద్రం వైపు వీస్తుంది అన్నటువంటిది కూడా మీరు తెలుసుకోవడానికి అవకాశం ఉంది. అట్లాగే మనం చూసినట్లయితే ఈ యొక్క తిరోగమన ఋతుపవనాల వల్ల ఎక్కువగా ఏ రాష్ట్రంలో వర్షపాతం కురవడానికి అవకాశం ఉంది అన్నప్పుడు మనకి తమిళనాడు రాష్ట్రం అన్నటువంటిది కూడా మీరు గుర్తుంచుకోవాలి. అట్లాగే పశ్చిమ కనుమలు ఏ నదులు జన్మయిస్తాయి, పశ్చిమ కనుమలు ఆనుకొని ఉన్నటువంటి పోయేటువంటి రాష్ట్రాలు ఏవి, అదేవిధంగా తూర్పు కనుమలు ఉండినటువంటి రాష్ట్రాలు ఏవి అన్నటువంటిది కూడా క్లియర్గా ఒక జాగ్రఫికల్ ఐడియా మీరు పొందినట్లయితే ఎగ్జామ్లో మంచి మార్కులు పొందడానికి అవకాశం వస్తుంది. కాబట్టి మీరు ఈ టీషర్ట్లో ప్రసారమయ్యేటువంటి వీడియోలు చూసి నోట్స్ రాసుకొని మరి మంచి మార్కులు పొందాలని ఆశిస్తూ నెక్స్ట్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.